PRR లోకానికి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరులోని మసీదు వీధి జామియా మసీదులో వేమిరెడ్డి దంపతుల సహకారంతో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఘనంగా ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందును టీడీపీ కూటమి నాయకులు పాల్గొని ప్రారంభించారు. టీడీపీ నాయకులు ఇంత మల్లారెడ్డి, గాదిరాజు అశోక్ మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇఫ్తార్ విందును జరిగిందన్న వారు ముస్లిం హిందూ ఐక్యంగా ఉండాలని వేమిరెడ్డి దంపతులు ఈ విందును ఏర్పాటు చేయడం తెలిపారు. ముస్లిం సోదరులు వందలాది మంది ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వేమిరెడ్డి దంపతులు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు సన్నపరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, ఆటిపల్లి శివారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పోలిశెట్టి సుబ్బారావు, సమీ ముల్లాఖాన్, సాదిక్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద మసీద్ దగ్గర ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వందలాదిగా ఇక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులందరూ వాళ్ళ ఆచార వ్యవహారాల్లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, దువా నమాజు తదితర కార్యక్రమాల తర్వాత ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున మా శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి పెద్దలు, ముస్లిం మత పెద్దలు, కోవూరు నియోజకవర్గం అదేవిధంగా మండలం నాయకులందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మా మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు, అందుకు సహకరించినందుకు కూడా బీపీఆర్ దంపతులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం రంజాన్కి ఈ విధంగా ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా బీపీఆర్ దంపతుల తరఫున ఫౌండేషన్ తరఫు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు బీపీఆర్ దంపతులకు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. మన కోవూరు మండల ముస్లిం సోదరులందరికీ కూడా మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కోవూరు మండలంలో ఉండే అన్ని మసీదుల నుంచి కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే మంచి నినాదంతో వేమిరెడ్డి దంపతులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హిందూ ముస్లింస్ అందరూ కూడా ఐక్యంగా ఉండాలా, ఏ కార్యాచరణ అంతా కలిసిమెలిసి చేయాలా, అందరూ కోవూరులో ఘనంగా జరుపుకోవాలా, ఏ పండుగలైనా కానీ దాంతో మతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా అందరూ ఒకటే అనే భావనతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని ఆ అల్లాహ్ని మేము కూడా వేడుకుంటూ సెలవు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి మసీదులన్నిటికి కూడా ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ కళ్యాణ మండపంలో ప్రతి మసీదు కూడా నియోజకవర్గం మొత్తం మీద ఉండేటువంటి మసీదు కూడా వాళ్ళకి చల్లని నీరు అందించేదానికి ఈరోజు కూలర్లు, ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముస్లిం అందరి తరఫున కూడా వాటికి తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క మసీదులో కూడా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక కూలర్ని ఇవ్వడం జరిగింది. విపిఆర్ దంపతులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మా ఎమ్మెల్యే గారికి రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మాకు ముస్లిమ్స్ని ఇంత గట్టిగా మాకు పటిష్టంగా ఈ ప్రోగ్రాం చేసినందుకు ముందుగా ప్రత్యేకంగా విపిఆర్ దంపతులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. ఈ మూడింటిని కలగలిపిన విపిఆర్ దంపతులకి ఈ రోజు నుంచి ఎల్లవేళలా మేము పనిచేస్తుంటాం. అలాగే మేము మా సాయి చర్చలా మేము కృషి చేస్తాం. అందరూ కలిసికట్టుగా ఉంటాం. నమస్కారం తెలియజేస్తాం. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.